థ్యాంక్ యూ అండి. కూడా ఒక చిన్న చెరువులో ఉండి ఏ విధంగా పొంగలి ఎగిరిపోయి అట్లా ఎగిరి వివిధ స్థానాల్లో స్థిరపడి ఈ వేదికను ముఖ్యంగా అందరినీ కలిపి ఈ వేదిక ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి రాని వాళ్ళు చాలా దీన్ని బ్యాడ్ లెక్క భావించాలి. ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా ఈ బాల్య స్మృతులు అనేది గుర్తుకు రావు. మరి అలాంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళను సమాముఖంగా ఇంతమందిని ఒక దగ్గరికి చేర్చిన అందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మేము సరే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు, మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీ పరిచయ కార్యక్రమాలు అయిన తర్వాత చివరిగా మా ఉపాధ్యాయులు మాట్లాడతారు. చాలామందికి నాకు ఇందులో ఇంటి పేరే ఎక్కువ గుర్తు, తండ్రి పేరే గుర్తు. ఇక కొంతమంది సరే నాకు ఈ మధ్య నిద్ర పడ్డగా ఈ మధ్య వాట్సాప్ గ్రూపులు ఇన్స్టాగ్రామ్లు ఎవరు చేసుకొని ఒక అర్ధగంట చేస్తే నిద్ర వస్తుంది. సముద్రాలలో ఎగురుకుంటూ దురుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా సంతోషం. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, సరే అలా చేయడం తప్పేం లేదు, చేయాలి. కాబట్టి మరి యాంకరింగ్ కూడా పురుషు ఇంత ప్రమాణంగా చేస్తారంటే సుమ యాక్టర్ సుమను మించిపోయింది. ఉదయభానం కూడా లేదు. చక్కగా తడబడకుండా పొరపాటు లేకుండా ఉచ్చారణ దోషాలు లేకుండా చాలా చక్కగా మాట్లాడుతుందంటే సరే భవిష్యత్తులో ఏ కార్యక్రమైనా కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ స్పీచ్ రాసుకొని వచ్చాను. బట్ టైం ఎక్కడ తీసుకుంటారని చెప్పి షార్ట్ కట్ చేసాం. హాఫ్ అన్ అవర్ కాదు, పులుసు కాబట్టి తర్వాత మాధవని తెలిసింది సరే వివిధ ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. లచ్చిరెడ్డి బిడ్డ ఎవరు సోమల సార్ గుర్తు చేస్తున్నారు. సరే ఎనీహౌ అలాంటి మధుర స్మృతులు మనం ప్రత్యక్షంగా అనుభవించేందుకు ఈ వేదిక ఉపయోగించుకోవడం చాలా సంతోషకరం. ముందుగా గర్ల్స్ సైడ్, ఎందుకంటే గర్ల్స్ ముందు ఉండదు ఎక్కడైనా బస్సులో మొత్తం. ఫస్ట్ అమ్మాయిలు వచ్చి పరిచయ కార్యక్రమం చేసుకోవాలి. తర్వాత మీ పిల్లల్ని ఎంత సతాయిస్తున్నారు మిమ్మల్ని, దాదాపుగా పెద్ద ఉండొచ్చు అందరు, దాదాపుగా ఆ స్థాయి దాటి సెకండ్ స్థాయిలో వచ్చిండొచ్చు. కొంతమంది అమ్మాయిలకు తొందర పెళ్ళిళ్ళు అవుతాయి కాబట్టి బహుశా ఒక 5-6 సంవత్సరాలు అల్లులు కూడా రావచ్చు. నా శుభాశిష్యులు చాలా సంతోషం. క్లాస్ రూమ్లో చూస్తే ఎట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అప్పుడు ఎట్లా కూర్చొని ఉన్నారో, ఆ యూనిఫామ్లో ఎట్లా ఉన్నారో అదే సిచ్యువేషన్ అనిపిస్తున్నారు. సేమ్ బెంచ్లో కూర్చోబెట్టినాం సార్. ఎందుకంటే చాలా గ్యాపు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరంతా కష్టపడేందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా దానికి ఒక కృషి అనేది అవసరం. కాబట్టి మీలో మీరు ఇట్లా ఒకరికొకరు సహాయపడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బాగా చేశారు. అందులో అందరినీ రప్పేయడానికి కూడా ఒక పని ఫోన్ చేయాలి, రమ్మనాలి. ఒక్కొక్కరు ఒక బిజీ ఉంటారు, ఒక షెడ్యూల్స్ ఉంటాయి. కాబట్టి ఆ షెడ్యూల్ను పక్కన పెట్టి మన ఆత్మీయులు, మీరంతా ఆత్మీయులు, ఒక్కొక్కరు ఆత్మీయులు కాబట్టి ఆత్మీయులను కలుసుకోవాలని చెప్పేసి రావడానికి చాలా వ్యయ అవసరం లేదు, కానీ ప్రయాస అనేది అవసరం. కాబట్టి ఆ ప్రయాసం పక్కన పెట్టి వచ్చినట్టే చాలా సంతోషం. మరీ మధ్య కూడా తుంగతుర్తిలో హై స్కూల్ వాళ్ళు 1980 ఆ బ్యాచ్ వాళ్ళు 2 బ్యాచ్లు 80, 81, 82 వాళ్ళు
లోకల్ వచ్చారు. వాళ్ళంతా రిటైర్ అయ్యారు ఆల్మోస్ట్. వాళ్ళు అమ్మమ్మలు, వాళ్ళు కూడా అమ్మమ్మలు అయ్యారు. శ్రీమతి కాలంలో వాళ్ళ గారా కానీ శ్రీమతి అమ్మమ్మ అయింది. నాన్న కాలేనా? రైట్, అయితే తొందరగా అయితే అయితే ఎందుకంటే అసలు మన అంటే వాళ్ళు కూడా తుమ్ముతుంది అనుకోండి. మన తుమ్ముతి హై స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా, అసలు నేను ఆ ప్రోగ్రామ్ వెళ్ళాను, చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ ర్యాంకర్ మంచి ర్యాంకర్స్ ఉన్నారు, హై లెవెల్లో ఉన్నారు. అసలు వాళ్ళు చెప్తుంటే చాలా అనిపించింది. వాళ్ళు కొత్తగూడెం, అన్నారం, వెంపటి అని నడిచొచ్చు వాళ్ళ రోజుల్లో. బై వాకే ఏం లేవు, నడిచి వచ్చేవారు. మోరేట్ సారు సైకిల్ మీద వచ్చేవారు అట్లా. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి చెప్పిన సార్ కూడా వచ్చారు, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇప్పుడు తొందరగా ఇప్పుడు చిన్నప్పుడు మీరు కలిసి విచ్చలవిడ దిగిండ్రు, ఎగిరిండ్రు, దునికిండ్రు, మహాగా చేశారు. మళ్ళీ మేమంతా కలిసి ఆ స్టేజ్ గుర్తొచ్చేసి అలా చేయాలనిపిస్తారు. ఎందుకంటే మీరు కొత్త ఫ్రెండ్స్ చాలా మంది ఉండొచ్చు ఒక్కొక్కరికి. ఇప్పుడు అందరికి కూడా ఫ్రెండ్స్ మన పిల్లలైన వాళ్ళకి అవసరం లేదు, అట్లా చేస్తున్నారు. అలాంటి రానేకండి. తల్లిని మించిన దైవం లేదు అవునా? తల్లి ఫస్ట్ దైవాలు తల్లిదండ్రులే, ఆ తర్వాత గురువు. కాబట్టి మనందరం కూడా మీ సైడ్ కానివ్వండి, వీళ్ళ సైడ్ కానివ్వండి, తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళకు సేవ చేయాల్సిన భాగ్యం మనకుంది. వాళ్ళను మనం మన కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులు చాలా చూస్తున్నాం, ఓల్డేజ్ హోమ్స్లో చేస్తున్నారు, అది చేస్తున్నారు, మాకు ఎదుగుతుంది, మా పిల్లలు మేము బిజీ. మరి అంటే వాళ్ళ పిల్లలు మనం అనుకుంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం. కాబట్టి మన పిల్లలు కూడా కొద్దిగా మోరల్ వాల్యూస్ తెలుపుతూ, ఒక పిల్లల్ని సన్మార్గంలో ఉంచుతూ, మనకు మన వాళ్ళకి అంటే మన పూర్వీకులకు మంచి పేరు రావాలి. పలానా చెప్తే పలానా మనవడట మంచి అనేటువంటి పేరు ఉండాలి. మీరు పలానా మనవడట అంటే, కాబట్టి మనలు పిల్లలు కూడా ఒక మంచి స్థాయిలో, సరే ఎక్కడికి ఏ స్థాయిలో కానివ్వండి, వ్యక్తిత్వంగా మాత్రం మంచి వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత మన మీద ఉంది. ఇదమ్మా, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ముందున్న నా పూర్వ విద్యార్థులు, నా బెస్ట్ స్టూడెంట్స్, మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సొసైటీలో నాకు కొంతమంది రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు. సుష్మా, వీళ్ళంతా సిహెచ్, ఎందుకంటే అదే మీరు పిలిచిన పేరు కాబట్టి అదే గుర్తు వస్తుంది. మీరు టచ్లో ఉంటున్నారు. మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా సంతోషదాయకం. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వారి యొక్క బాల్య జీవితాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి స్థానాన్ని మైమర్చి మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా ఉంటూ ఒకరికొకరు పరోపకారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకం. నేను విద్యాభారతి ఉన్నత పాఠశాలలో సుమారు 2 సంవత్సరాలు పనిచేశాను. మొట్టమొదటిసారిగా మీకే నేను 10వ తరగతి బోధించడం జరిగింది. సుమారు నా బోధన అభ్యసన విలువలు కూడా 25 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే నిబద్ధతతో అదే విధంగా పనిచేస్తున్నాను. ఎడ్యుకేషన్ అనేది చాలా ఎలాబరేట్ అయింది. మీరు చదువుకునేటప్పుడు కానీ లేదా మేము చదువుకునేటప్పుడు కానీ ఆ తరగతికి సంబంధించిన అంశాలు ఆ తరగతిలోనే బోధించేవారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఫౌండేషన్ కార్యక్రమాలు విద్యా విధానం కనుక మీరు గమనించినట్లయితే +1 +2 ఇంటర్మీడియట్ విద్యలో చదివేటువంటి అంశాలన్నీ 6వ తరగతి నుండి 9వ తరగతి చదివే విద్యార్థులే నేర్చుకుంటున్నారు. ఎంత అడ్వాన్స్ అయిందంటే టీచర్ అప్డేట్ లేకుంటే పిల్లల ముందు నిలబడే పరిస్థితి లేదు. ఇది నేను 25 సంవత్సరాల్లో గమనించినటువంటి అంశాలు. మాట్లాడాలని, వారి మాటలు వినాలని మాకు చాలా ఆసక్తిగా ఉంది. మేడం గురించి నాకు ఒక ½ గంట స్పీచ్ ఇవ్వాలని ఉంది, బట్ మేడం మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఫస్ట్ మేడం గారికి ఫస్ట్ ఛాన్స్ ఇద్దాము. మేడం ప్లీజ్. అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నటువంటి
ప్రధానోపాధ్యాయులు శ్రీ విద్యాభారతి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు నజీర్ సార్ గారు, మరి సారు నాయకులైతే మేమందరం కూడా సైనికులం. ఆ సైనికులలో మీరు సహాయకులు. మనందరము ఈరోజు ఈ సమ్మేళనంలో కలవటం సంతోషదాయకమైనటువంటి విషయం. కాబట్టి పెద్దవారికి నమస్కారాలు, మీ చిన్నవారికి ఆశీస్సులు. దీనికంటే ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నేను ఎంత పెద్ద ఉపాధ్యాయురాలనైనా కూడా నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా గురువులందరూ కూడా ఈ విషయంలో, ఈ సందర్భంలో నేను వారికి తప్పకుండా నమస్కరించుకోవాలి. కాబట్టి నేను శిరస్సు వంచి వారికి నా హృదయపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను. నాకు అమ్మాయిలంటే ఇష్టం. ఎందుకు అంటే నాకు 3 అమ్మాయిలు, అందుకనే అమ్మాయిలంటే నాకు ఇష్టం. మీరు కూడా ఏమనుకోవద్దు. నాకు అబ్బాయిలంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నాకు అబ్బాయిలు లేరు కాబట్టి అబ్బాయిలంటే చాలా ఇష్టం. ఇంకో విషయం చెప్పనా? అబ్బాయిలు అమ్మాయిలు నా విద్యార్థులు మీరు. కాబట్టి మీరందరూ నాకు మహా 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 ఇష్టం. ఎందుకు మహా 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 అన్నానంటే, మీరు నాకు ఇక్కడ ఉండరు, నా హృదయంలో మీరు ఉండరు. ఎందుకు ఉండరంటే మీ కార్యక్రమాలు మిమ్మల్ని నా హృదయంలో భద్రపరుచుకునేంతగా లేవు. మరి ఎక్కడ ఉంటారు మీరు అంటే నా మనస్సులో ఉంటారు. ఇక్కడ నా మెదడులో ఉంటారు, నా ఆలోచనలో ఉంటారు. మనస్సు ఎప్పుడు ఆలోచిస్తుంటారు. ఇప్పటికి 25 సంవత్సరాలు అప్పుడు మీరు చిన్నవాళ్ళు, మేము యవ్వనస్తులం. కాలం జిమ్మిక్కులో అలాగా గడిచిపోతున్నటువంటి కాలంలో మీరు మేము అనేటువంటి తేడా లేకుండా సమానమైన పురుష శిష్యుల సంబంధము మేము, అంటే నేను ముసలివాళ్ళమయ్యాం. ఇప్పుడు నాకు 61 సంవత్సరం. 61 సంవత్సరం అయినా కూడా హ్యాపీగా ఉన్నా. ఎందుకు హ్యాపీగా ఉన్నా అంటే నా జ్యోతులు మీరు, నా దీపాలు మీరు, నా సంఘానికి సమాజంలో మీరు పునాది రాళ్ళు. ఎవరు ఏ సంస్థ ఎన్నుకున్నా పర్వాలేదు, ఏ వ్యాపకంలో ఉన్నా పర్వాలేదు, ఖాళీగా ఎవ్వరు ఉండరు. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మీకోసం, సమాజం కోసం, మీకోసం, మీ పిల్లల కోసం. అంటే ప్రతి వాళ్ళల్లో మేము గుర్తొస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మా ఉపాధ్యాయులు ఇలా చెప్పారు, అది. మరి నేను మీకు తెలుగు చెప్పాను. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే నేను 8th, 9th, 10th నమస్కారాలు. నాతోటి చిన్న అనే ఆలోచనే ఉంది. ఇంకేదో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయిందేమో అన్నట్టే ఉంది. కాకపోతే నేను ఇప్పుడు నాకు వేరే ప్రోగ్రామ్ ఉన్నా సరే నేను కలవాలి ఫ్రెండ్స్ని అనే ఉద్దేశంతో నేను వచ్చేసిన ఇక్కడికి. వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకొకటి, ఇక్కడ మేము అన్నారం నుంచి వచ్చినాం, మీ అందరికీ తెలుసు. నా పేరు శ్వేత, పి శ్వేత, ఎం శ్వేత, పి శ్వేత ఇద్దరం ఉన్నాం. వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే మేము ఒక సపరేట్గా అక్కడ మాది మేమే గ్రేట్. బట్ ఇక్కడికి వచ్చినాక ఈ ఫ్రెండ్స్ తోటి, ఈ సార్లతోటి ఒక అవాయిడ్గా ఉండేది మా గ్రూప్ అంతా. కాకపోతే సార్ వాళ్ళందరూ మమ్మల్ని ఎట్లా అంటే చాలా ఎంకరేజ్ చేసేది మమ్మల్ని. నాకు చాలా 10th క్లాస్లో ఒక డిసిప్లిన్ మీద ఒక ప్రోగ్రామ్ ఉపన్యాసం ఇవ్వమని చెప్పిండ్రు. నాకు తెలిసి మా అన్నారం మ్యాచ్లో ఎవరికి పేర్లు ఇవ్వలేదు. సోమన సార్, వెంకట్ సార్ వీళ్ళందరూ ఏం చేసి ఫోర్స్లో మా పేర్లన్నీ యాడ్ చేసి కంపల్సరీ మీకు స్పీచ్ ఇవ్వాలని చెప్పారు. ఇంకా నాది అంటే మామూలుగా నేను ఎక్కడ పోయినా మాట్లాడేది. నేను అన్నారం మ్యాచ్లో కూడా నేను అన్నిట్లలో ఉండేది. నేను ఎక్కడైనా అదేం లేదు. అక్కడ నేను ఓన్గా నాకు వచ్చిన వర్డ్స్ అప్పటికప్పుడు మాట్లాడితే అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. సంపత్ బస్ ఇచ్చింది నాకు. అది కూడా బాగా స్వీట్ మెమరీ. ఇంకా నెక్స్ట్ మనము సెల్ఫ్ గవర్నమెంట్ డే సెలబ్రేట్ చేసుకున్నాం, అందరికి ఐడియా ఉంది కదా 10th క్లాస్లో. అందులో కూడా నేను
నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మేబీ అనుకుంటున్నా, నాకు గుర్తుంది. నాకు చాలా చదువు మీద ఇప్పటికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. వీటికి ప్రిపేర్ అవుదామని చూస్తున్నా, ఏం లేదు మేబీ అంటే మీకు ఏదైనా గొప్ప చెప్తుంది అనిపిస్తుంది, అంటే అట్లా అనట్లేను. మనం ఆ గోల్ రీచ్ అయ్యి ఆ గవర్నమెంట్ ఏదో ఒక జాబ్లో సెటిల్ అయినప్పుడు అది ఫుల్ఫిల్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు నేను ఎంత చదివినా ఏం పని లేదు, ఏంటి ఇంకా 38 years వచ్చినాయి, ఇంకేమైనా ఆ ఎగ్జామ్స్ రాస్తున్నా అంటుంది. మీకనే కాదు, చూసే వాళ్ళకు కూడా. కానీ నా పట్టుదల మాత్రం నేను వదిలిపెట్టలేదు. నేను దానికోసం ముందుకు పోతూనే ఉన్నా. ఇంట్లో కూడా ఫుల్ సపోర్ట్. ఏం తెలీదు, మా వాళ్ళు అన్నీ చూసుకుంటారు. ఓన్లీ పోయి ఎగ్జామ్ రాసి రావడం అంతే. మా హస్బెండ్ ఇప్పుడు మా బాబు కూడా అప్లై చేయడం అన్ని వాళ్ళ పని, నాకేం సంబంధం లేదు. నేను ఎగ్జామ్ వెళ్ళినా రాసినా వచ్చినా అంతే. కాకపోతే ఒక 6 months అయినా సరే, ఒక 1 year అయినా సరే నేను వెళ్తే ఖచ్చితంగా జాబ్ సాధిస్తాను. కాకపోతే ఆ టైంలో నేను పిల్లల భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా, దానివల్ల నేను చేయలేకపోతున్నా. కాకపోతే ఉన్నంతలో హ్యాపీ. కాకపోతే అది టీచర్ నేను చేసిన కాబట్టి ఇప్పుడు నేను మన సార్ల ముందు నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో, నా స్టూడెంట్స్ కూడా నాకు కలిసినప్పుడు అంటే వాళ్ళు నన్ను ఎంత ఆప్యాయంగా మాట్లాడడం కానీ ఏదైనా సరే వాళ్ళు గుర్తు చేసుకుంటారు. మా స్కూల్లో పేరెంట్స్ కంటే ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు నా మాట వినేది. మా ఊర్లో ఒక 10 years బ్యాక్ స్కూల్ రన్ చేసినాం. వాళ్ళంతే, మా టీచర్ చెప్పింది, మా సార్ చెప్పింది, మా హస్బెండ్ నేను ఇద్దరం డీల్ చేసినాం అంతే. వాళ్ళు వచ్చి చెప్పేది పేరెంట్స్, మా మాట మీద మీరు ఏదైనా చెప్తే ప్రతిదీ ఓన్లీ స్టడీకి సంబంధించింది కాదు, బయటి విషయాలైనా సరే మీ పరిస్థితి ఉంది, మీ పేరెంట్స్కి మీరు హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా మీరు ముందుకు పోవాలి. వాళ్ళకి నేను చెప్పేది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కూడా నేను ఏం చెప్పేదంటే, మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ బాధపడుతున్నారు కదా, ఆటో చదువుతున్నారు, పని చేస్తున్నారు, మీరు అలా కావద్దు. మీరు మంచిగా చదువుకొని చాలా రైటింగ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చేది. ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు. నా తోటి విద్యార్థులకి శుభోదయం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నేను 10th తుంగతుర్తిలో మేము జాయిన్ అయ్యాము. ఎప్పుడు మమ్మల్ని సపరేట్గానే ఉంచేవాళ్ళు. మీరు ఏమన్నంటే అన్నారు మ్యాచ్ అంటారు. ఓకే, అన్నారు బ్యాచ్ అని మమ్మల్ని సపరేట్గానే ఉంచారు. ఎప్పుడైనా ఇక్కడ అన్నారు వాళ్ళు రాలేదా, అన్నారు వాళ్ళు వచ్చారా, రాలేదా, ఇంకా మా కోసం రాకపోయినా సార్ క్లాస్ మా కోసం వెయిట్ చేసేవాళ్ళు. మ్యాథ్స్ సార్ మా ఆటో లేట్ అవుతుందంటే ఉండండి అన్నారం వాళ్ళు 8 members మిస్ అవుతారు ఆ క్లాసు, వెయిట్ చేయాలని. నేను అంతకంటే ఎక్కువ అడ్వాన్స్ నేర్చుకోవాలనుకున్నాను. సో నేను ట్రై చేస్తున్నాను. నేను చాలాసార్లు సబ్జెక్ట్ కోసం గూగుల్లో నేను వాళ్ళకు ముందే నేనే సెర్చ్ చేసుకుంటాను. ఈవెన్ నేను చాలాసార్లు నెట్లో చాలామంది టీచర్స్ వీడియోస్ చూసుకొని అవి విని మళ్ళీ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు 2 అబ్బాయిలు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ప్రగతి నగర్లో ఉంటున్నాను. నా పెద్ద బాబు 7th class, మా చిన్న అబ్బాయి 1st class. మా హస్బెండ్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను ఇంటెక్స్లో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరికీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్ప్రెషన్స్ అంటే ఆమె తెలియదు. అదే స్థాయిలో ఇప్పుడు మా పిల్లలు కూడా ఉండొద్దు అన్నట్టుగా పిల్లల్ని బాగా చదివించాలనేసి చదివిస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప బీటెక్ 1st year చేస్తుంది, చిన్న పాప ఇంటర్ 2nd year చేస్తుంది. వాళ్ళు ప్రస్తుతానికైతే బాగానే చదువుకుంటున్నారు. వాళ్ళన్నా సెట్ కావాలనేసి నేను కోరుకుంటున్నాను. నాకు నా పేరు కంటే నా ఇంటి పేరు ఎక్కువ గుర్తు పెట్టుకున్నారు నజీర్ సార్ గారు. మడూరి అని పిలిచేవారు. సోన సార్ ఒక మాట చెప్పిండు, నేను 8th standard మాత్రమే చదివినా, నాది కూడా అన్నారమే. మా నాన్నగారికి హెల్త్ బాగలేక నన్ను చదువు మాన్పించేశారు. నన్ను 10th మ్యారేజ్ చేశారు. సార్ ఒక మాట చెప్పారు, మనం తెలియని విషయాన్ని తెలుసుకోకపోతే ఎప్పుడు అజ్ఞానంగానే ఉంటాం. ఎవరినైనా సరే అడిగి తెలుసుకుంటే అది జ్ఞానంగా మిగిలిపోతుంది అని చెప్పారు. ఆ మాట నాకు నా మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. మళ్ళీ మన గోపాల్ సార్, నేను మ్యాథ్స్లో వీక్, నేను పాస్ అయ్యాను కానీ ఎక్కువ మార్క్స్ రాలేదు. నన్ను ఎక్స్క్యూజ్ చేశారు ఫస్ట్ టైం. తర్వాత మంచి మార్కులు తెచ్చుకోవాలిరా అని చెప్పాడు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. తర్వాత 2 పాపలు, 2 అమ్మాయిలు. వాళ్ళు పుట్టినప్పుడు అందరూ 2 అమ్మాయిలు, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని అన్నారు. అబద్ధాలు ఆడితే పుట్టారు,
చేసుకుంటే పుడతారు, అది నేను నమ్ముతున్నాను. నాకు చదువు మీద ఆశ చచ్చిపోలేదు. దానివల్ల మా పెద్దమ్మాయి 7th చదివేటప్పుడు నేను 10th రాసిన, 2nd క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత ఏఎన్ఎం యాక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫర్ చేసిన, తర్వాత ఇంటర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసిన. మా పెద్దమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయింది, నాగోలో జాబ్ చేస్తుంది, నీట్ కాలేజ్లో క్లాస్ ఇన్ఛార్జ్గా చేస్తుంది. మా చిన్నమ్మాయికి పీజీలో సీట్ వచ్చింది, నల్గొండలో ఎంజీయూలో సీట్ వచ్చింది. అది ఇంకా నా చదువు ఇంకా పూర్తి కాలేదు, మనం ఎప్పుడు నిత్య విద్యార్థులమే. నాకు ఇంకా చదువుకోవాలని ఉంది, నాకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది నా కళ. నన్ను ఆశీర్వదించాలి నా మాస్టర్స్ అందరని కోరుకుంటున్నాను. నా 10th మా అమ్మ చనిపోయింది. మీ ముగ్గురం ఒక్క జన్మలమైనా కూడా మళ్ళీ మా నాన్న మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం. అయినప్పటికీ తను మమ్మల్ని వదిలిపెట్టలేదు, చేసుకున్నా కూడా. మా పిల్లలన్నీ మా నాన్న చేసినాడు, ముగ్గురికి అందరికీ. మా పిల్లలు కూడా ఆయన బాగోగులని తనే చూశాడు. తను కూడా 10 years దాటింది మేడం, చనిపోయింది. మళ్ళీ చేసుకున్న మా అమ్మ కూడా ఉంది, కానీ చూడదు, 10 సంవత్సరాల నుంచి. అదృష్టం ఏంటంటే మేనమా కొడుకు ఇచ్చిండు నాన్న. అక్కడ కష్టమైన సుఖమైన ఏదైనా వ్యవసాయం చేసుకున్న ఏ బతికినా అక్కడే ఇచ్చిన దగ్గరే, మనం వెళ్ళిన దగ్గరే ఏదైనా పని చేసుకొని, వాళ్ళు పెద్దలు ఇచ్చిన దగ్గర చేసుకొని పని చేసుకొని బతారు. నేను కాదు చూడదు, నేను ఇది చేయను, నేను అది చేయను అని నేను ఏమైనా కొంచెం వాళ్ళకు తగ్గి భయపడి నేను పోను, నేను వెళ్ళను అనేది లేదు. వెనక అన్నదమ్ములు లేరు, కనీసం చూడడానికి ఎవరు లేరు. అక్కడ వెళ్ళిన దగ్గర ఎట్లా ఉన్నా, ఎంత బాధ వచ్చినా, ఏ టైం అయినా ఎట్లున్నా అక్కడ ఉండాలి, మనం బతకాలి అనేది ఒక్కటే నా మనసులో ఉంది. అప్పటి నుంచి ఎప్పటి నుంచే. అమ్మ లేదు, నాన్న లేదు కాబట్టి, అన్నదమ్ములు లేరు కాబట్టి. ఉంటున్నాను. నేను 7th వరకే చదువుకున్నాను ఇక్కడ. 7th లో టీసీ ఎందుకు ఇచ్చేసాను. మీ అత్తమ్మ గారి ఫోర్స్ మాకు స్కూల్ నుంచి ఎవరికి టీసీ చేయాలన్న బాధ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఒక విద్యార్థిని కోల్పోవడం ఇష్టం ఉండదు. ఇంకొకటి మళ్ళీ వేరే దగ్గర పోతే వాళ్ళు ఎట్లా సెటిల్ అవుతారో తెలియదు. ఎందుకంటే వీళ్ళ మేనత్తలు ఇద్దరు మన స్కూల్లో పనిచేశారు. సుమతి మేడం చేసింది మన దగ్గర, అరుణ మేడం చేసింది. కాబట్టి వీళ్ళ అక్కయ్య కూడా మన దగ్గర చదువుకుంది, అనుష. ఈమె మన దగ్గర చదివింది. అప్పుడు వాళ్ళు సురాపేటలో ఉండడం వల్ల సురాపేటలో తీసుకుపోతే ఇంకా బాగా చదువు వస్తుంది. నాతోటి స్నేహితులందరికీ హాయ్ హాయ్, అందరికీ ఎవ్రీవన్ హాయ్. టీచర్స్ వస్తున్నారంటే నేను చాలా భయపడేదాన్ని అసలు. క్లాస్కి టీచర్స్ వస్తున్నారంటే చాలా భయపడేదాన్ని అసలు. ఇంకా మెయిన్ ఇంకా సోమేష్ సార్ వస్తున్నారంటే కానీ టీచర్స్ని చూసినప్పుడల్లా సరే, ఇంకా నేను మీ 6th క్లాస్లో లానే ఫీల్ అవుతున్నా. ఆ టెన్షన్ ఇంకా బయట అవ్వలేకపోతున్నా. రియల్లీ ప్రతి ఒక్కరికి లైఫ్లో చాలా విలువైనవి ఉంటాయి. కానీ ఈరోజు మీరందరూ కలిసి చాలా ఎమోషనల్ అయిన నా బాల్యాన్ని నాకు తిరిగి ఇచ్చారు. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్కు కొంతమందికి తెలుసు, ఎడ్జిటి మైబాద్ మా సారు స్కూల్ అసిస్టెంట్. 2006 డిఎస్సి. అన్ని సబ్జెక్టులో మనం బాగా దెబ్బతినేది అనమాట, తెలుగులో మాత్రం కాదు. అందువల్ల ఆ ప్రేమతో మా పాపకి సాహిత్యాన్ని పేరు పెట్టుకున్నాను. మా పాప పేరు సాహిత్య సుధా. పేరు పెట్టిన అందుకేమో తను కూడా
పోయిటరీ బాగా రాస్తారు మేడం, బుక్స్ బాగా చదువుతుంది. బాబు 5th క్లాసు. మిమ్మల్ని అందరినీ ఇలా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. హన్మకొండ సార్, హన్మకొండలో ఉంటా, అప్ అండ్ డౌన్ చేస్తాను మైబాద్ సార్, మరిపేడ. పాప పీజీ మెహందీ ఆర్టిస్ట్. చాలా తెలియజేయనగా మా ఆయన ఎల్ఐసి ఏజెంట్, నేను హౌస్ వైఫ్. మా పెద్ద పాప డిగ్రీ చదివింది, పెళ్లి చేశాను. మా బాబు బీటెక్ 2nd ఇయర్, పాప డిగ్రీ 2nd ఇయర్. పెద్ద పాప వచ్చేసి బీటెక్ 1st ఇయర్, చిన్న పాప 8th క్లాస్. హలో, వీళ్ళ డాడీ సత్యనారాయణ రెడ్డి అని హాస్పిటల్లో పనిచేసేది. మాకు చాలా ఆత్మీయుడు. అన్నయ్య తెలుసు కదా మా ఇంట్లో. అన్నయ్య ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నాడు. 18 ఇయర్స్ నుంచి యుఎస్ లో ఫస్ట్ కెనడాకి వెళ్ళాడు పిహెచ్డి చేయడం కోసం. ఆయన ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయింది, తర్వాత పిహెచ్డి కోసం అని కెనడాకి వెళ్ళాడు. అక్కడ 4 ఇయర్స్ కంప్లీట్ చేశాడు. రీసెంట్ గా కెనడా నుంచి యుఎస్ వచ్చాడు. 3 ఇయర్స్ అవుతుంది అన్నయ్య వచ్చి. ఆయనకు ఒక బేబీ. వదిలే కూడా ఎంఎస్సీ మాస్టర్స్ చేస్తుంది. తను హోమ్ మేకరే. నా కజిన్స్ ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ అంతా యుఎస్ లోనే సెటిల్డ్. అమ్మాయిని నేను ఒక్కదాన్నే ఉండిపోయాను హైదరాబాద్ లో. బట్ నాకేం వెనక చండి వెనకరా. జేడీగా 2009లో జాయిన్ అయ్యాను. ప్రమోషన్ మీద ఇప్పుడు ఎస్డీగా పనిచేస్తున్నాను నల్గొండలో. ఇద్దరు పిల్లలు నాకు, ఒక పాప 4th క్లాస్, బాబు LKG. 7th క్లాస్ ఒకటి నేను విజయవాడలో ఉన్నా. 6th 6 మంది, తర్వాత శ్రీపేట. ప్రస్తుతం హైకోర్టులో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నా. మ్యారేజ్ కూడా రీసెంట్గా అయింది, 1 ఇయర్ కాలేదు ఇంకా. సోమన సార్ వచ్చి థ్యాంక్ యూ. చాలా తక్కువ టైం మాట్లాడారు. నా పేరు కల్లారి శ్రీనివాస్. ప్రస్తుతానికి నేను నల్లగొండ జరుగుతున్నాను. ప్రస్తుతానికి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఒక బాబు కేవీ స్కూల్లో కవితలు చదువుతున్నాను. మా మిస్సెస్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో తెచ్చారు. దాని కారణాల వల్ల నేను నల్లగొండ ఉండవలసి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మన గురువులకు చాలా రోజులు, అంటే ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ అయింది చూడకు. సో అదే భయం ఇంకా అలానే ఉండిపోయింది. ఆ ప్రిన్సిపాల్ని, సోమనా సార్ని, మన గోపాల్ సార్ని, వీళ్ళందరినీ చూస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఎడ్యుకేషన్లో కొంచెం తక్కువ ఉండే. మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవాడు, అదే మంచిగా చదువుకోవాలా, మంచి స్థాయిలో వెళ్ళాలా, అది అని చెప్పేవాడు. సో మా ఫాదర్ ఇప్పుడు ప్రజెంట్ లేడు. సో ఇప్పుడు నేను మంచిగా సెటిల్ అయిపోయాను హైదరాబాద్లో. సో ఒక హౌస్ కొనుక్కున్నాను. జిల్లా కలెక్టరేట్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో చేస్తున్నాను. నాకు ఇద్దరు చాలా బాగుంది చూడడానికి. అరే పేరు అందరినీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది నాకైతే. సార్ సార్
స్మైల్. సో అందరూ ఓకే 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 ఫ్రెండ్స్ సోమన్న సార్ చేతుల మీదుగా. నెక్స్ట్ మాధవి, చిన్న మనం ఎంకరేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ హిమాద్రీజ. ఏమో సార్ ఓకే సార్ ఓకే హిమాద్రీజ ఒక నిమిషం బాగా. నెక్స్ట్ రెడీగా ఉండాలి. పద్మ. ఓకే ఓకే శ్రీనివాస్ అండ్ వెంకటేష్. విజయకిరణ్. నిలబడండి నిలబడండి. నెక్స్ట్ సోమన్న. పట్రా. నెక్స్ట్ రాజు అండ్ వేణు. వేణు వేణు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ శ్రీధర్, హైకోర్టు అడ్వకేట్. నెక్స్ట్ బింగి. సోమయ్య గారి మనోడు చెరువుల శ్రీకాంత్ గారు. Our class leader, school first in Vidyabhar school, Sri Vidyabharati school topper. త్వరలో అమ్మమ్మ కాబోతున్న శ్రీమతి గారు, ఒక చిన్న బహుమతి. ఫస్ట్ నుంచి నైట్ వరకు నిద్రపోకుండా ఎన్నో రాత్రులు ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలా ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతంగా ఇచ్చి అందరినీ సాహస రావాలని పట్టుబట్టి